హిందూ దేవాలయాలకు సంబంధించి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో కొన్నిటికి ఆధారాలు లేకపోయినా మరికొన్ని మాత్రం ఆధారాలతో వైరల్గా మారుతున్నాయి. తాజాగా థాయిలాండ్లో పురాతన శివాలయం ఒకటి బయటపడింది. ఆ శివాలయం 11వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించారు. ప్రస్తుతం కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య వాతావరణం ఆందోళన కలిగిస్తూ ఉంది. బుధవారం థాయ్ దళాలు దట్టమైన పర్వత ప్రాంతాలైన డాంగ్రేక్ సరిహద్దుల్లో కంబోడియన్ డ్రోన్ ని గుర్తించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సంఘటన తర్వాత కాల్పులు, రాకెట్ దాడులు పెరిగాయి. వైమానిక దాడులు కూడా జరిగాయి. రెండు ఆగ్నేయేశాల్లో దేశాల మధ్య కూడా సైనిక ఘర్షణల కేంద్రంగా ఒక పురాతన సరిహద్దు వివాదం నడుస్తోంది. ఫ్రెంచ్ పాలనలకు వదిలిపెట్టిన వలస వారసత్వంగా చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ 11వ శతాబ్దం నాటి 3 పురాతన హిందూ దేవాలయాలను గుర్తించారు. ప్రస్తుత యుద్ధ కేంద్రం థాయిలాండ్ కంబోడియా సరిహద్దు వెంబడి ఉన్న దట్టమైన అడవులపై ఉన్న ప్రసాద్ థామ్ అయన్ థామ్ ఆలయం సమీపంలో ఉంది. ఇదే ఆ పురాతన ఆలయం. అయితే రాతితో తయారు చేసిన శివలింగం, సంస్కృత శాసనాలు కలిగిన దేవాలయం ఉన్నాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి కళారూపాలను ఇక్కడ గుర్తించారు. 11వ శతాబ్దంలో రాజు ఉదయాదిత్య వర్మన్ II ఆధ్వర్యంలో నిర్మించిన ఖైమర్ హిందూ ఆలయం ఉంది. అయితే ఇది శివాలయంగా గుర్తించారు. కంబోడియాలోని ఒడ్డార్ మిన్నే ప్రావిన్స్ మరియు థాయిలాండ్లోని సురియు ప్రావిన్స్ మధ్య వివాదాస్పద సరిహద్దులో ఈ ఆలయం ఉండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు చారిత్రక ఖైమర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా కంబోడియా తమదిగా చెబుతోంది. అయితే థాయిలాండ్ ఆ ప్రాంతం తమ భూభాగంలోనే ఉందని వాదిస్తోంది. థామ్ ముయన్ థామ్ను శివాలయంగా గుర్తించారు. సో ఆలయం గర్భగుడిగా సహజ శిలల నుంచి ఏర్పడిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది. ఖైమర్ దేవాలయాలు అన్ని తూర్పు ద్వారంలో ఉంటే ఈ దేవాలయం మాత్రమే దక్షిణముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం గోపురం విశాలమైన లాటరైన్ మెట్లు కంబోడియా వైపు దిగుతాయి. ఈ దేవాలయంపై హిందూ దేవుళ్ళ చిత్రాలు కూడా ఉన్నాయి. సంక్లిష్టమైన శిల్పాలు, గుప్తుల అనంతర భారతీయ కళలు ఇక్కడ ఉన్నాయి. గుప్త సామ్రాజ్యంలో కళలకు, సంస్కృతికి ఉన్న ప్రాధాన్యతను ఈ దేవాలయం చూపిస్తోంది. సో మనం చూస్తూ ఉన్నాం కదా, థాయిలాండ్ కంబోడియా మధ్య వార్ మొదలైంది. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఇప్పటికే కూడా 11 మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ యుద్ధ వాతావరణం ఉండి కూడా ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొని ఉందంటే ఇది ఈ ఆలయం కారణంగానే. ఈ చాలా ప్రాచీనమైన ఆలయం ఒకటి బయటపడింది. అయితే ఇది తర్వాత ఇప్పుడు గుర్తించింది ఏంటంటే గర్భగుడిలో చాలా ప్రాచీనమైన శివలింగం, అంటే సొంతగా రాళ్ల నుంచి తయారైన శివలింగం అక్కడ ప్రతిష్ఠించింది. ఇది శివాలయం వైపు ఉంది. ఇది శివాలయం అని గుర్తించడం జరిగింది. తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి ఈ వార్త బాగా పాకింది. అయితే ఇప్పుడు ఈ టెంపుల్ థాయిలాండ్ అని థాయిలాండ్ వాళ్ళు, కంబోడియా వాళ్ళదని కంబోడియా వాళ్ళు ఇప్పుడు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ ఆధారంగానే, ఈ ప్రాచీన టెంపుల్ ఆధారంగానే ఇప్పుడు యుద్ధ వాతావరణం అనేది అక్కడ కమ్ముకొని ఉంది. అయితే ఈ టెంపుల్కి ఉన్న మెట్లు ఏవైతే ఉన్నాయో అవి కంబోడియా వైపుగా ఉన్నాయి. సో కంబోడియా వాళ్ళదని కంబోడియా వాళ్ళు అంటుంటే ఇవి థాయ్కి సంబంధించిందని ఈ టెంపుల్ థాయ్ వాళ్ళు అంటున్నారు. ఈ సరిహద్దు వివాదం ఇప్పుడు మరలా కూడా రాచుకుంది. ఎందుకంటే థాయిలాండ్ కంబోడియా విడిపోయినప్పుడు సరిహద్దు దాదాపుగా కూడా 700 కిలోమీటర్ల పైగా కూడా సరిహద్దు అనేది ఉంటుంది. థాయిలాండ్కి కంబోడియాకి సరిహద్దు అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టెంపుల్ ఎవరిది అంటే థాయిలాండ్దా, కంబోడియాదా? ఒకవైపు మాదంటే మాది అని చెప్పి కూడా ఇప్పుడు అంటూ ఉన్నారు. సహజ శిలల నుంచి ఫామ్ అయిన శివలింగం ఇక్కడ ఉంది, గర్భగుడిలో ఉంది. సహజ శిలల నుంచి కూడా ఏర్పడిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాచీన టెంపుల్ ఆధారంగానే ఇప్పుడు యుద్ధం అనేది కూడా అక్కడ నడుస్తూ ఉంది. అయితే ఈ యుద్ధం దీనికి మొత్తం ఇది చూస్తే రాతితో తయారు చేసిన శివలింగం ఇక్కడ ఉంది. సంస్కృత శాసనాలు కూడా కలిగిన దేవాలయం ఉంది. ఇది ఇక్కడ సంస్కృత అంటే ప్రాచీన భారతీయ సంస్కృతి కళారూపంలో ఇక్కడ గుర్తించారు ఈ టెంపుల్లో. 11వ శతాబ్దంలో రాజు ఉదయాదిత్య వర్మన్ II ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఖైమర్ హిందూ ఆలయం ఇది.
ఇది శివాలయంగా గుర్తించారు. కంబోడియాలోని ఒడ్డార్ మీన్చే ప్రావిన్స్ మరియు థాయిలాండ్లోని సురీవ్ ప్రావిన్స్ మధ్య ఇప్పుడు వివాదాస్పద సరిహద్దులో ఈ ఆలయం ఉండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఇది కేంద్ర బిందువుగా మారింది.